ఒక పోలీసు ఉన్నతాధికారి నాకు తెలియజేస్తూ, మీరు ప్రభుత్వం పైన చేస్తున్న పోరాటం ఆపనట్లయితే, రైతులకు మద్దతుగా చేస్తున్న ఉద్యమాలకు మీరు మద్దతు ఇవ్వకుండా వెనక్కి రానట్లయితే మీ పైన ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది. మీ పైన ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని రిమాండ్కి పంపించి గతంలో ఉన్న తప్పుడు కేసులు అన్నింటిలో కూడా పీటీ వారెంట్ తీసుకొని మీరు బయటకు రాకుండా చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ప్రజా పోరాటాల నుండి వెనకడుగు వేయాలని చెప్పి నాకు సలహాలు ఇస్తున్నారు. దాంతోపాటు నా మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్తున్నారు. ఎంత హాస్యాస్పదం అంటే, ఈరోజు నా పర్యటనలు, నేను చేస్తున్న కార్యక్రమాలు ఇది రాజకీయపరమైన కార్యక్రమాలతో కాకుండా నేను ప్రజలకు సమస్య ఉన్నప్పుడు ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడుతుంటేనో, లేదా మహిళలు ఇబ్బంది పడుతుంటేనో, లేదంటే అక్రమంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని హత్యలు చేస్తుంటే ఆ బాధితులకు అండగా నిలబడడానికి నేను వెళ్తుంటే, నా పర్యటనలు అడ్డుకోవడానికి లేదంటే నా మూమెంట్స్ ఆపడం కోసము ఈరోజు ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేయడానికి పోలీస్ వ్యవస్థ దిగజారుతోందంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు లేవు, లేదా మరొక సమస్యలు లేవు, వేరే సమస్యలు